అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది. అది ఎలా అంటే ఈ రోజు స్త్రీని ఆకట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నంలో మీకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం ఈ రోజు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మరియు మీరు ఈ రోజు పూజలు నిర్వహించిన తర్వాత ఇంట్లో నల్ల ఆవాలను చిలకరించాలి. ఇంట్లో నల్ల ఆవాలను గుప్పెడు నల్ల ఆవాలను తీసుకుని నలుపు రంగు వస్త్రంలోంచి మూటగా కట్టి ఆ మూటను మీ వాహనానికి కట్టండి. ఇలా చేయటం వలన దోష నివారణ జరుగుతుంది. ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. ఎటువంటి పని కోసమైనా సరే మీరు వెళ్ళినట్లయితే బయటకి ఆ పనిలో మీరు సఫలీకృతం అవుతారు. ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. నెగిటివిటీ అనేది మీ దరిచేరకుండా ఉంటుంది. ఇక మీకు ఎటువంటి నరదృష్టి అనేది కూడా తగలకుండా ఉంటుంది. జాగ్రత్తగా అన్ని పనులు చేసుకోగలుగుతారు. శుభం ఉంటుంది. ఈరోజు కొంతమంది మీ వైపు చాలా బాగా ఆకర్షితులు అవుతారు. విందు వినోదాలకు మీరు హాజరవుతారు. అన్ని రంగాల్లో కూడా మీరు పెద్ద పెద్ద అవకాశాలను సాధిస్తారు. ప్రవర్తన చాలా సానుకూలంగా మారిపోతుంది. సుదూర దృష్టి కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో ఎక్కువగా అభివృద్ధి సాధించే విధంగా భవిష్యత్తు గురించి ఆలోచనలు కూడా విద్యార్థులు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో మాత్రం చూసినట్లయితే గనక కాస్త నలత, లోపల జ్వరం వంటి సమస్యలు అయితే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. పౌష్టిక ఆహారాన్ని అయితే సేకరించాల్సి ఉంటుంది. మరియు విద్యార్థులు ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. సానుకూల ఆలోచనలను మాత్రమే కలిగి ఉండాలి. వారికి ఉన్న ఆటంకాలను తొలగించుకునేట కొరకు గరుడముఖ కాయలను తీసుకొని వాటిని వినాయకుని విగ్రహం ముందు ఉంచి పూజించి ఆ 2 గరుడముఖ కాయలను దారంలో గుచ్చి కుడి చేతి కంకణానికి సంకటహర గణేశ స్తోత్రం 4 సార్లు పఠిస్తూ గనక కట్టుకున్నట్లయితే వీరికి ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగించబడతాయి. చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఈ విధంగా దోష నివారణ చేయటం వలన ఈ రాశి వారికి ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా పని ప్రాంతంలో లభిస్తాయి. మరియు మంచి శుభవార్త అయితే ఎక్కడి నుండైనా సరే అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఈ రోజు స్త్రీలతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీకు ఆ స్త్రీల కారణంగా హాని కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క మాటలను వారు చెడుగా ఆలోచించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరికొందరు వ్యక్తులు మీ యొక్క వ్యక్తిత్వాన్నే చెడుగా ప్రదర్శించే అవకాశాలు చేస్తున్నారు. కాబట్టి మీరు మాత్రము చాలా జాగ్రత్తగా ఈ రోజు ఆచి తూచి అడుగు పెట్టవలసినటువంటి రోజు. ఏదైనా సరే పని ప్రారంభించే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదాలను తీసుకొని ప్రారంభించండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. విజయాన్ని మీ సొంతం చేసుకోగలుగుతారు. మీరు ఈ రోజు పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి. ధైర్యంగా ఉండాలి. త్వరగా మీరు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రోజు మీకు నష్టం కలగవచ్చు. ఎక్కువగా ఈ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విదేశీ దేశాల కోసం వేసినటువంటి ప్లాన్లు ఈ రోజు కాస్త నెమ్మదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతోటి ఉత్తేజకరమైనటువంటి విషయాలలో పాలు పంచుకుంటారు. ఈరోజు రాశి వారు కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. తెలివితేటలను ప్రదర్శించాలి. నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి. ఎప్పుడూ చూసినా సరే చెడు ప్రవర్తన, చెడు విధాలుగా సంభాషించేటటువంటి వ్యక్తులను దూరంగా ఉంచడం మంచిది. ఈ రోజు రాశి వారు మాత్రము పని విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మేలైన ఫలితాలు అందుకుంటారు. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశాలు కూడా లభించే విధంగా ఉంది. పనిలో అయితే అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులన్నీ కూడా మీరు సంయమనంతో విజయాన్ని సాధించుకోగలుగుతారు. సహనం వలన మీకు మేలు కలుగుతుంది. ఈ రోజు రాశి వారి ప్రవర్తన నుండి మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని నివారిస్తే మాత్రం విజయం మీ సొంతం అయిపోతుంది. ఈరోజు పోరాటాల ద్వారా కాకుండా మీ సమయాన్ని నాశనం చేయడానికి బదులుగా ప్రశాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారాలను కనుగొనడానికి మాత్రమే ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకు సలహా ఇవ్వడం జరుగుతుంది. సమస్య పరిష్కారం అవుతుంది. భావోద్వేగ విషయాల గురించి రోజు తెలుసుకుంటారు. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త
వ్యక్తుల నుండి దూరం అనేది ఉంటే మంచిది. ఈరోజు ఈ రాశి వారి ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. ప్రియమైన వారితో మంచి సమయం గడిపే అవకాశాలు కూడా లభిస్తాయి. సంబంధాలలో కూడా మరి ఆకర్షణ అనేది ఉంటుంది. భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు అనేవి ఉంటాయి. ఈరోజు కుటుంబంతో మరియు ఉన్నటువంటి సంతోషమైనటువంటి క్షణాలను కూడా ఈరోజు మీరు మరి ఎల్లప్పుడూ చేసే విధంగా ఈరోజు మీరు గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు కొనసాగించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. విందు వినోదాలకు హాజరవుతారు. నూతన వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం సన్నిహితులకు సహాయం కూడా అందజేస్తారు. ఈరోజు ఎవరికి కూడా కొత్తగా వాగ్దానం మాత్రం చేయకండి. ఏదైనా వాగ్దానం ఉంటే దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నాలు చేయండి. సమయానికి అన్ని పనులు పూర్తి చేసే ప్రయత్నాలు మీరు చేయడం సాధ్యమవుతుంది. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్లక్ష్యం కారణంగా చిన్న ఆరోగ్య సమస్య కూడా గణనీయంగా పెరిగిపోతుంది. రాత్రి వేగవంతమైన వేగంతో నడవకండి. ప్రమాదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక స్థితి చూస్తే ఎవరి మాటల్లోనూ తెలియని వ్యక్తికి రుణాలు అనేవి ఇవ్వకుండా ఉంటేనే మంచిది. సంబంధం విషయానికి వస్తే వివాహ ప్రతిపాదనలు నిర్ణయించేటప్పుడు తొందరపాటుతనాన్ని మానుకోవాలి. మొదట అంతా కూడా సమాచారాన్ని చక్కగా సేకరించి తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు రాశివారు మాత్రము చూసినట్లయితే గనక వేగవంతమైనటువంటి పనులను కొనసాగిస్తారు. విజయాన్ని సాధించుకోగలుగుతారు. లక్కీ సంఖ్య 12, లక్కీ కలర్ ఎరుపు. పరిహారములో మరి ఈ రోజు రాశివారు మాత్రము సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకుంటాం శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.